మంచిది. దేవుడి వాక్యాన్ని మనం విందాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము మొదటి వచనం. ప్రభు ప్రేమను మనం తలపోసుకుందాం. దేవుడు మన కొరకు రాయించిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 23వ అధ్యాయము మొదటి వచనం. మనకందరికీ పరిచయమైన మాటనే. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించి నిర్మించును గాక. పిల్లవారా, మనం చదువుకున్న లేఖన భాగం కీర్తన గ్రంథం 23వ అధ్యాయము మొదటి వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. బాగా వినాలి. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. ఈ కీర్తన రాసినటువంటి వారు, ఈ మాటలు రాసినటువంటి వారు దావీదు. ఎవరు? దావీదు. ఈ దావీదు కూడా గొర్రెల కాపరి. చెప్పండి, ఎవరు? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి కాబట్టి ఆయన అనుభవంలో నుండి ఒక కాపరి ఎలా ఉంటాడో తను అనుభవించి, తను కాపరి కనుక తనను అనుభవించి రాస్తున్నటువంటి మాట యెహోవా నా కాపరి అని రాస్తూ ఉన్నాడు. దావీదు కూడా ఒక మంచి కాపరి. దావీదు ఎలాంటి కాపరి అంటే, చిన్నతనం నుండే తన తండ్రి అప్పగించినటువంటి బాధ్యత గొర్రెలను మేపుకుంటూ చాలా దూరంలో దానికి ఎక్కడైతే మేత సమృద్ధిగా దొరుకుతుందో అక్కడికి దావీదు వాటిని తోలుకొని వెళ్ళి వాటిని మేపించుకొని తోలుకొని వచ్చేవారు. అయితే ఒకరోజు అది అడవి ప్రాంతం కనుక ఈ గొర్రెలను తినడానికి ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, ఒకరోజు సింహం వచ్చింది. అయితే రెండింటి మీద దావీదు ఏం చేశాడంటే, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ దావీదు ఏం చేశాడంటే, తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన గొర్రెలను కాపాడుకున్నాడు. మరి దావీదు ఎలాంటి వాడు? ఒక మంచి కాపరి. దావీదు ఒక మంచి కాపరి. అయితే నేను నా గొర్రెలకు మంచి కాపరి అయితే నాకు కాపరి ఎవరు? దేవుడే కదా అంటున్నాడు కదా. యెహోవా నా కాపరి కదా. నేను గొర్రెలకు మంచి కాపరినే, కానీ నా కాపరి ఎవరు? దేవుడే. నా కాపరి దేవుడే. నేను గొర్రెలకు కాపరిగా ఉన్నాను, కానీ నాకు కాపరి నా దేవుడే అంటున్నాడు. దావీదుకు కాపరి దేవుడే, మనకు కూడా కాపరి ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడే కదా. కీర్తన గ్రంథం 100 అధ్యాయము 3వ వచనంలో చూస్తారా? కీర్తన గ్రంథం 100 3వ వచనం చదువుతారా? యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. చెప్పండి, ఆయన మేపు గొర్రెలం కదా. ఆయన మేపే గొర్రెలం మనం. ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయన మేపే గొర్రె కదా, కాపరిగా ఉన్నాడు. ఆయన మనల్ని మేపే గొర్రెలుగా మనము ఉన్నాము. ఒక మాట చూడండి, యెషయా గ్రంథంలో ఆయన ప్రవచనంగా రాస్తూ ఉన్నాడు. ఎంత చక్కని మాట ఆయన రాశాడంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చూడండి. మన ప్రభు అయిన కాపరిని గురించి రాయబడినటువంటి మాట. దయచేసి ఆ మాటను అందరూ గమనిద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును కదా. గొర్రె కాపరి వచ్చిన మొదటి లక్షణం మందను మేపే లక్షణం. తర్వాత చూడండి, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను కదా. రొమ్మును ఆనించుకొని మోయను. మందను మేపుతున్నారు, రొమ్మును ఆనించుకొని మోయించున్నారు. పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించి. ఒక కాపరికి ఇంతకంటే మంచి లక్షణాలు ఎక్కడ దొరుకుతాయి కదా. మందను మేపుతూ ఉన్నాడు, రొమ్మును ఆనించుకొని మోయించున్నాడు, మెల్లగా నడిపించు ఉన్నాడు. ఎంత మంచి కాపరి! ఇది మన ప్రభు గురించి రాయబడినటువంటి మాట కదా. మందను మేపుతూ ఉన్నాడు. వినాలి, ఒక కాపరి చూడండి, మందను మేపుతూ ఉన్నాడు, రొమ్మును ఆనించుకొని మోయించున్నాడు, మెల్లగా నడిపిస్తున్నాడు. వెళ్ళి పాలించు వారిని. అవి నడవలేడు కనుక కదా, కదా. దాని బలహీనతను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? దానిని మెల్లగా
నడిపిస్తూ ఉన్నాడు. ఎంత మంచి కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ఒక ఉపమానంగా చెప్తూ ఈ మాట చెప్పాడు. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినది. అయితే 99 గొర్రెలు విడిచి పెట్టి తప్పిపోయిన గొర్రెను వెతకాడ. ఆ మాట చూడండి, నేను ధ్యానం చేస్తే ఆ మాట చాలా సంతోషం అనిపించింది అన్నమాట. లూకా సువార్త గమనిస్తారా? మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11 నుండి చదువుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11 నుండి. మీకేమి తోచునో, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 అన్నిటినీ కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా. ఎంత చక్కని మాట కదా. ఒక గొర్రె, ఒక కాపరికి ఉండవలసిన లక్షణం చూడండి. మందరు మేపుతూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్పాను? రెండో విషయం ఏం చెప్పాను? మందరు మేపుతూ ఉన్నాడు, రొమ్మును ఆనించుకొని మోయిస్తున్నాడు, మెల్లగా నడిపిస్తున్నాడు, తప్పిపోయిన దానిని వెతకడా. గొప్ప కాపరి మన ప్రభు యేసుక్రీస్తు గురించి రాయబడింది అన్నమాట. తప్పిపోయిన దానిని వెతకడా. వెతుకుతారు కదా. చూడండి 13వ వచనం. వారు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెల గురించి సంతోషించింది కంటే దానిని గురించి మరి ఎక్కువగా సంతోషించాం. మనం కూడా గొర్రెల వలె దారి తప్పిపోయిన వారిని కదా, లోకంలో పడి చెల్లిన వారిని కదా, లోకాశలను ప్రేమించిన వారిని, లోకంలో పడినటువంటి వారిని. అయితే ప్రభు మనల్ని తప్పిపోయిన గొర్రెలు మనం ఉంటుండగా ఆయన వెతికి మనల్ని రక్షించాడు. అదే కదా పేతురు నోట్ చేశాడు. పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. పేతురు పత్రిక 2వ అధ్యాయము. పేతురుకు ప్రభు ఎంత కాపరిగా కనబడ్డాడంటే చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతే ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయినా ప్రధాన కాపరి అయినా అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మీరు గొర్రెల వలె, చెప్పండి అందరు పలుకుతారు, గొర్రెల వలె దారి తప్పిపోతుంది. తప్పిపోయిన దానిని వెతుకుతారు. ఇప్పుడు ఈ ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ప్రాణం తెచ్చారు. దావీదు తెగించి కదా ప్రాణాన్ని వారి నుండి విడిపించాడు. అయితే ఈ ప్రభు ఈ కాపరి ప్రాణమునే తెచ్చాడు. మనల్ని రక్షించడానికి ప్రాణమే తెచ్చాడు. అందుకే దావీదు రాస్తున్నాడు, నా కాపరి. మన ప్రభు కూడా ఎంత మంచి కాపరి. ఆ కాపరి లేకపోతే ఈ మంద ఉండేది, చెప్పండి, ఈ మంద ఉండేది కాదు కదా. ఆ కాపరి లేకపోతే మనందరం దారి తప్పిన గొర్రెలమే. ఆ ప్రధాన కాపరి అయినా ఆ గొర్రెల కాపరి అయిన మన ప్రభువు ఆయన వైపుకు మళ్ళించుకున్నాడు. 99 గొర్రెలన్నిటిని విడిచి తప్పిపోయిన దాన్ని వెతకడా మనమందరం తప్పిపోయి ఆయన మందలో చేర్చబడి ఉన్నాం. ఎంత మంచి కాపరి కదా. మొదటిగా చూసుకున్నాం ఆయన ఎలాంటి కాపరి అంట? ఆత్మల కాపరి. రెండవది గమనిద్దాం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం గమనిస్తారా? గొర్రెల గొప్ప కాపరి కదా. ఆయన ఎలాంటి కాపరి అంట? గొప్ప కాపరి కదా. ఉత్త కాపరి కాదు ఆయన, గొప్ప కాపరి. ఆత్మల కాపరి మన ప్రభువు, గొప్ప కాపరి మన ప్రభువు. మరొక చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణము కదా. ఆ కాపరి అనే చోట మన ప్రభువుని మనం సంపాదించుకుంటూ రావాలి కదా. మన ప్రభు యేసుక్రీస్తు మంచి కాపరి. ఆ కాపరి గొర్రెలమైనటువంటి కొరకు ప్రాణము పెట్టాడు. మంచి కాపరి, ఆత్మల కాపరి మన ప్రభువు. తర్వాత
గొప్ప కాపరి మన ప్రభువు. మూడవది మంచి కాపరి. మరొక మాట చూపిస్తాను చూడండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వారి వారి మహిమ జీవితం పొందుతారు. ఇక్కడే కాపరి కనపడుతున్నాడు, ప్రధాన కాపరి కదా. ఇన్ని లక్షణాలు ఉన్నాయండి మన కాపరిలో కదా. చెప్తారు ఒకసారి. ఆత్మల కాపరి మన ప్రభువు, గొప్ప కాపరి మన ప్రభువు. చెప్పాలి. మంచి కాపరి మన ప్రభువు, ప్రధాన కాపరి మన ప్రభువు. అందుకే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. గొర్రెల వల్ల దారి తప్పిపోయిన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. అందుకే కీర్తనకారుడు తన అనుభవం రాస్తూ ఉన్నాడు కదా. ఎవరిని? యెహోవా నా కాపరి. ఈరోజు ఉదయ కాలాన ప్రభు మనకు కాపరిగా మనల్ని కాస్తూ ఉన్నాడు కదా. విషయ గ్రంథంలో మనం గమనించినట్టుగా మందను వేపుతూ ఉన్నాడు కదా. రొమ్ములు ఆనించుకొని మోస్తూ ఉన్నాడు, మెల్లగా నడిపిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన మనల్ని వెతికి మరల మందలో చేరుస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప లక్షణాలు కలిగిన